హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 2 ట్రిగనోమెట్రీ దానికి సంబంధించిన ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి మనకి. సో అందులో ఇలాంటి మోడల్ అడగడం జరుగుతుంది. ఓకే, ఒకసారి చూద్దాం. ఇఫ్ tan A ఈజ్ ఈక్వల్ టు 5/12 దెన్ ఫైండ్ sin 2A cos 2A tan 2A. ఓకే, ఒక్కసారి గమనించండి ఫార్ములాస్ ఏంటో. sin 2A ఫార్ములా ఏంటంటే 2 sin A ఇంటూ కాస్ ఏ ప్లేస్లో ఒక్కొక్కసారి తీటా కూడా ప్రాబ్లంలో ఇవ్వచ్చు. తీటా ఉన్న ఏ ఉన్న ఎక్స్ ఉన్న వై ఉన్న ఏ బి ఉన్న ఒకటే. ఓకే సరే, రెండోది కాస్ 2A. కాస్ 2Aకి మొత్తం 3 ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటి సైన్లో 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ, ఇంకొకటి కాస్ట్లో 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1, ఇంకొకటి రెండిట్లో వస్తుంది కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఓకే, మరి ఈ మూడిట్లు దేన్నైనా ఉపయోగించుకోవచ్చు, అయితే ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని. మరి tan 2A ఫార్ములా ఏంటంటే 2 ఇంటూ tan A డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ ఏ. మరి మీరు గమనిస్తే ఈ ఫస్ట్ వన్ కనుక్కోవడానికి మన ప్రాబ్లంలో tan ఉంది, అయితే సైను కాస్ కావాలి. లాస్ట్ tan 2Aని కనుక్కోవడానికి మాత్రమే ఈ tan ఉపయోగపడుతుంది. ఫస్ట్ వన్ సెకండ్ వన్ కనుక్కోవడానికి నీకు సైన్ అయినా కావాలి, కాస్ అయినా కావాలి. మరి సైన్ కాస్ కావాలి అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఉపయోగించుకొని మనం చేస్తాం. చూడండి, ఇక్కడ ఇచ్చిన డేటాని బేస్ చేసుకుందాం. సో ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే 5/12 tan 5/12 అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంట. ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి 5, అడ్జసెంట్ అంటే 12. మరి ఇక్కడ హైపోటెనస్ని కనుక్కోవాలి. మరి పైథాగరస్ థీరంని అప్లై చేయండి. పైథాగరస్ థీరం ఏంటి సార్ అంటే బీసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్. ఏసీ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్. ఓకే, మరి ఏసీ అంటే బీసీ అంటే తెలుసా, అదే కదా తెలియంది, ఎక్స్ అనుకుంటాం. స్క్వేర్ స్క్వేర్ ఉంది కాబట్టి ఏసీ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ అంటే 12 స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 5 స్క్వేర్ అంటే 25, 12 స్క్వేర్ అంటే 144. మరి ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 169. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు రూట్ 169 అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 13. కాబట్టి ఇక్కడ హైపోటెనస్ ఎంత వస్తుందంటే 13. సరే, ఇప్పుడు మనం దేన్నైనా కనిపెట్టచ్చు. ఓకేనా, మరి చూద్దాం. మనకి సైన్ కాస్ రెండు కావాలి ప్రాబ్లంలో. సో గివెన్ దట్ tan A is equal to 5 divided by 12. సో దీని నుంచి మనం sin A కనుక్కుందాం. sin A అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అంటే 5/13, 5 డివైడెడ్ బై 13. అదేవిధంగా కాస్ ఏ, కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్ అంటే 12 డివైడెడ్ బై 13. ఓకేనా, ఇప్పుడు మన ప్రాబ్లంలో ఉన్నవి కనుక్కుందాం. ఫస్ట్ వన్ ఏంటి, sin 2A వాల్యూని కనిపెట్టాలి. చెప్పండి ఏంటి ఫార్ములా, 2 sin A ఇంటూ కాస్ ఏ. 2 sin A ఇంటూ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ sin A అంటే ఏంటి సార్ 5 డివైడెడ్ బై 13 ఇంటూ కాస్ ఏ 12 డివైడెడ్ బై 13. మరి ఏ టర్మ్ క్యాన్సిల్ అవ్వదు, తప్పనిగా మల్టిప్లై చేయాల్సిందే. 12 ఇంటూ 5 60 ఇంటూ 2 120, 120 డివైడెడ్ బై 13 ఇంటూ 13 169. ఓకే సరే, సో ఇంకా క్యాన్సిల్ ఏం అవ్వదు. సో డైరెక్ట్గా దీని వాల్యూ ఇదే వస్తుంది. sin 2A ఈజ్ ఈక్వల్ టు 120 డివైడెడ్ బై 169. సో 12 ఇంటూ 5 60 ఇంటూ 2 120. ఓకే, డివైడెడ్ బై 13 ఇంటూ 13 169. నెక్స్ట్ కాస్ 2A కనుక్కోవాలి.
కాస్ 2ఏకి నేను చెప్పాను మొత్తము 3 ఫార్ములాస్ ఉన్నాయని. నువ్వు దేన్నైనా ఉపయోగించుకో. సైన్లో ఉపయోగించుకుంటావా? ఎస్, ఉపయోగించుకో. అంటే నువ్వు సైన్ ఏ మాత్రం రాసుకో. కాస్లో కావాలంటే కాస్ ఏ వాల్యూని ఉపయోగించుకోవాలి. ఎస్, కాబట్టి 1 మైనస్ నేను 2 సైన్ స్క్వేర్ ఏ ఉపయోగించుకుంటున్నా. సో 1 మైనస్ 2 ఇంటూ సైన్ స్క్వేర్ ఏ అంటే సైన్ ఏని స్క్వేర్ చేయండి అంటే 5 డివైడెడ్ బై 13 హోల్ స్క్వేర్. బట్ ఇది ఎలా ఉందంటే మళ్ళీ ఏ బై బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. అంటే ఏ స్క్వేర్ బై బి స్క్వేర్, న్యూమరేటర్ని స్క్వేర్ చేయాలి, డినామినేటర్ని స్క్వేర్ చేయాలి. కాబట్టి సో 1 మైనస్ 2 ఇంటూ 25 డివైడెడ్ బై 169 13 స్క్వేర్ అంటే మళ్ళీ సింప్లిఫికేషన్ చేస్తే సో cos 2a which is equal to చెప్పండి. సో 1 మైనస్ 25 ఇంటూ 2 50 డివైడెడ్ బై 169. మరి ఎల్సిఎం ఇక్కడ 169 క్రాస్ మల్టిప్లై చేయండి. 169 మైనస్ 50 సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 169లో 50 తీసేయండి, ఇక్కడ 9 119 డివైడెడ్ బై 169. ఈ వాల్యూ cos 2a. సో కొంతమంది ఏం చేస్తారంటే సార్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ 100/200 ఉంది, 0 క్యాన్సిల్ చేస్తారు, అదేవిధంగా ఈ 9 క్యాన్సిల్ చేయొచ్చు కదా అని చేసేస్తారు. 9 11/16. సో అలా చేయకూడదు. ఓకే, సో 0 ఉన్నప్పుడు మాత్రం చేయాలి. మరి చూడండి కొందరు ఇట్లా చేశారు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 ప్లస్ ఈ వాల్యూ కనుక్కోమన్నాడు. సైన్ ఎక్స్ ఈ వాల్యూ కనుక్కోండి అని ఇచ్చారు. ఒక డేటా ఇచ్చేసి సైన్ ఎక్స్ బై ఎన్ 1 ప్లస్ సైన్ ఎక్స్ బై ఎన్. ఓకే, ఇది ఇచ్చారు ప్రాబ్లంలో. సో 0ని క్యాన్సిల్ చేయొచ్చు కదా అని వాళ్ళు ఇలా చేశారు. ఎన్ క్యాన్సిల్ సార్. 1 ప్లస్ ఎస్ఐఎక్స్ 6, 1 ప్లస్ 6 7 సార్ ఆన్సర్. ఓకే, సో అట్లా చేయకూడదు. ఓకే, మరి చూద్దాం. సో ఇప్పుడు మనం tan 2aని కనుక్కోవాలి. సో tan 2a డైరెక్ట్ ఫార్ములా ఏంటి ఫార్ములా అంటే 1 మైనస్ tan స్క్వేర్ 2 కదా, 2 tan a డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ a. ఇది అన్నమాట ఫార్ములా. tan 2a is equal to 2 tan a by 1 minus tan square a. సో 2 into tan a మన దగ్గర ఉంది సార్ 5 డివైడెడ్ బై 12, మళ్ళీ హోల్ డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ a అంటే 5/12 హోల్ స్క్వేర్ అనమాట. ఇక్కడ మీరు గమనిస్తే 2 1s 2 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ న్యూమరేటర్లో ఉండేది 5 డివైడెడ్ బై 6, మళ్ళీ హోల్ డివైడెడ్ బై 1 మైనస్ ఇది ఎలా ఉందంటే ఏ బై బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ రాయొచ్చు. అంటే 25/12 స్క్వేర్ అంటే 144, 5 స్క్వేర్ బై 12 స్క్వేర్. కాబట్టి tan 2a విచ్ ఈజ్ ఈక్వల్ టు సో 5 డివైడెడ్ బై 6 మళ్ళీ హోల్ డివైడెడ్ బై ఇక్కడ ఎల్సిఎం చేస్తే 144 క్రాస్ మల్టిప్లై చేయండి. 144 మైనస్ 25 ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది, క్రాస్ మల్టిప్లై చేయి. 144 మైనస్ 1 ఇంటూ 25. సో tan 2a 5 డివైడెడ్ బై 6. 144లో మీరు 25ని తీసేసేయండి. ఇక్కడ 9 బారోయింగ్ తీసుకుంటాం, ఇంకా 3 ఉంటుంది, 3లో 2 పోతే 1. సో 119 డివైడెడ్ బై 144. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 డివైడెడ్ బై 6 ఇంటూ ఈ 119/144 న్యూమరేటర్ అయితే రెసిప్రోకల్ అవుతుంది. సో అంటే 144 డివైడెడ్ బై 109. 6తో డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చా? ఎస్, 6 2s are 12, మళ్ళీ 14లో 12 తీసేస్తే 2 4 ఉంటుంది. 6 టేబుల్లో 24 4 టైమ్స్ కట్ అవుతుంది. 6 4s are 24. ఎస్, సో 24 ఇంటూ 5 100ఏగా. 24
ఇంటూ 5, 5 4 20, 5 2 10, సారీ 2 వచ్చేసి 12, 120 డివైడెడ్ బై 190. ఇంకా క్యాన్సిల్ ఏం అవ్వదు. సో tan 2a. ఓకే, సో ఇట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.